ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనము. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దానియేలు గారి మీద 119 మంది అధికారులు పగబట్టి కావాలని సింహాల బోనులో వేయించారు. అయితే దేవునికి ముందే తెలియదా సింహాల బోనులో దానియేలు వేయబడతాడని? తెలిసే దేవుడు అనుమతించాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? దానియేలును ఉన్నతమైన స్థితికి హెచ్చించాలని, ప్రతి దినము అతను చుట్టూ పగబట్టి తిరుగుతున్న ఆ అధికారులందరినీ కూడా తీసివేయాలనే దేవుడు అద్భుతంగా ఆ శోధనలోకి దానియేలుని అనుమతించాడు. ఈరోజు ఇదే మాటను, ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నువ్వెంతో నీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నావు, తెల్లవారుజామున మొరపెడుతూ ఉన్నావు, దేవుని కొరకు నిలబడుతూ దేవుని మీద విశ్వాసంతో బ్రతుకుతున్నావు. అయినప్పటికీ కూడా నీ జీవితంలో కొన్ని శోధనలోకి నీవు వెళుతూ ఉండగా దేవుడు ఎందుకు అనుమతించాడో తెలుసా? నిన్ను ఉన్నతమైన స్థితికి ఆనాడు దానియేలును హెచ్చించినట్టుగా నిన్ను హెచ్చించాలనే ప్రణాళిక దేవునికి ఉంది గనుకనే దేవుడు నీ జీవితంలో కొద్దిపాటి శోధనను అనుమతించాడు. ఆమేన్. అయితే ఇక్కడ అద్భుతమైన మాట ఉంది ప్రియులరా. దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేను కనుక ఆయన తన దూతను పంపించాడు అని. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తున్న వ్యక్తివైతే, దైవ సేవకునిగా చెప్తున్నాను, దేవుడు ఒక దూతను నీ కోసం పంపిస్తాడు ఈరోజు. ఆమేన్. ఇబ్బందులు తొలగించడానికి, సమస్యలను దూరపరచడానికి, నీకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందిని తొలగించి సమృద్ధిలోకి నడిపించడానికి, నిన్ను బాధిస్తున్న పరిస్థితులు మనుషులను దూరపరచడానికి దేవుడు తన దూతని ఈ ఉదయకాల సమయంలో నీ కోసం పంపబోతున్నాడంతే. ఆమేన్. ఆమేన్. ఇది మనుషులు చెప్తున్న మాట కాదు, ఇది దేవుని వాగ్దానం. ఇది దేవుడు తన హస్తాన్ని ఈ దినము నీకు తోడుగా ఉంచారు. దేవుని దృష్టికి నువ్వు నీతిగా ఉండాలి, దేవుని దృష్టికి నువ్వు యథార్థంగా ఉండాలి తప్ప మాలాంటి వాళ్ళ దృష్టికి కాదు. దానియేలు అంటున్నాడు, దేవుని దృష్టికి నేను నీతిగా ఉన్నాను రాజా. తన దూతను పంపించి ఈ సింహాల నోళ్ళన్నిటినీ కూడా ముయించేశారట. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు బొబ్బర్లిస్తూ వస్తున్నాయేమో పరిస్థితులు నీ మీదకి. గుర్తుపెట్టుకో, దేవుని సహాయం నీకు తోడుగా ఉంది. ఆయన తన దూతను పంపించి నీ మీదకు వస్తున్న ప్రతి శోధన నోరు దేవుడు ముయించబోతున్నాడు ఈ దినము. ఆమేన్. ప్రార్థన చెయ్యి. ఏమాత్రం అనుమానపడొద్దు వాగ్దానం మీద. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు దానియేలును హెచ్చించిన దేవుడు, విడిపించిన దేవుడు, కాపాడిన దేవుడే ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు ఈ దినము ఆశీర్వదించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబములో, నీ జీవితంలో అత్యధికమైన మేలు దేవుడి దినం జరిగించబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీతిమంతుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.